పరిశుద్ధులందరికీ, పెద్దలకు, సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వివిధ కాల కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు చెల్లిస్తున్నా. దినము 4609 దినము ఇలాగూ మనల్ని ప్రభు సమకూర్చినందుకు ప్రభును కనపరుస్తూ ఈ కార్యక్రమం నిర్వాహంగా జరిగిస్తున్నందుకు దేవుని కనపరుస్తాం. మరి ఈ దినమున మరి ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. ఇజ్రాయెల్ అన్న గారు ఉన్నారు, ప్రార్థించాలని కూర్చున్నాం. వందనాలన్నా వందనాలన్నా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవాని ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరొక నూతన దినాన్ని మాకు ఈవిగా ఇచ్చి, ఇదిగో నాయన గోడు చెరువు నుంచి ప్రతినిత్యము మార్నింగ్ కాన్ఫరెన్స్ అని జూములో మమ్మల్ని అందరినీ ఆయా ప్రాంతంలో ప్రదేశంలో నుండి కలిపి ఒక వేదికపై తీసుకుని వచ్చి నేను స్తుతించి గణపరిచే కృపను ప్రతినిత్యము మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం. నాయన మా తండ్రి, మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ కరుణ గల బాహుబల స్థలకు అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని మేము తగ్గిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఆధిపత్యాన్ని నుంచి క్రమముగా మర్యాదగా జరిగించి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామము స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. 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 మంచిది. ప్రార్థించిన ప్రియులు పెద్దలు ఇజ్రాయెల్ అన్నకు ప్రేమ వందనాలు చెల్లిస్తున్నా. సమయంలో మన మధ్య పేతురు అన్న ఉన్నారు, హైదరాబాద్ నుంచి. పాట పాడి ప్రభువును స్తుతించాలని కోరుచున్నా. నా వందనాలు. వందనాలు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మంచిది. పాట పాడి ప్రభువును స్తుతించినందుకు ప్రియులు పేతురన్నకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మనం ఈ దినమున వాక్య పరీక్ష నిమిత్తము
దేవుని దాసులు నాగేంద్రన్న గారు తమిళనాడు నుంచి ఉన్నారు. తెలుగులో తర్జుమా చేయడానికి నెహమాన్య గారు అన్న కూడా తమిళనాడులో నుంచి ఉన్నారు. మనం ఎరుగుదాము వారి నుండి. మరి ఈ దినమన్న వారు వాక్య పరిచర్య చేయవలసి ఉండగా దేవుడు తన దాసులను బలపరచులాగున దేవుని దాసులు ఎలిషా బాబన్న గారు ప్రార్థించాలని కోరుచున్నాం. వందనాలనా. అందరూ పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవైన మా ప్రియ పరలోకపు రాజా, రాత్రంతా మీ కృపా కాపుదల మాతో ఉంచి ఆగస్టు మాసం 14వ తేదీ గురువారం మాకు ఈవిగా ఇచ్చారు. ఇది నాం చూడలేని వారు ఎందరో ఉన్నారు. ఈ స్థితిలో మీ పాద సన్నిధి కలిగి ఉన్నామంటే మీ దయ, మీ కృప, మీ కనికరం. దేవా మీ వందనాలు, స్తోత్రములు. ఈ దినము నాయన మీ దాసులు ప్రభుదాసులు నడిపిస్తుండగా ఇజ్రాయెల్ అన్న ప్రార్థించగా, పేతురన్న మీ నామాన్ని కీర్తించగా మేమందరం ఏకీభవించాం. మీ దాసులు నాగేంద్రన్ రాజన్ గారు, మీ దాసులు మీ సందేశాన్ని అందించాలి, బలపరచండి, పాత్రగా సాధనంగా ఉపయోగించండి. అలాగే తెలుగులో మీ దాసులు నెహెమియా తర్జుమా చేస్తుంటుండగా బలపరచండి, మా అందరితో మాట్లాడమని, మా జీవితాలకు అవసరమైన భాగాన్ని మీ దాసుని నోట ఉంచమని యేసు ప్రభు దయగల శక్తిగల నామమున ప్రార్థన చేసి మీ మాటలు వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ఎలిషా బాబన్నకు ప్రేమ వందనాలు. మన మధ్య నాగేంద్ర అన్న తమిళ్లో వాక్య పరిచయం చేస్తుండగా తెలుగులోకి తర్జుమా నెహెమియా అన్న గారు చేస్తారు. ముందున్న సమయాన్ని వారి ఇరువురికి అప్పచెప్తున్నాం. అన్న వందనాలు. నాగేంద్ర అన్న వందనాలు. వందనాలు. నెహెమియా అన్న వందనాలు. వందనాలు అంకల్. ఆరంభించండి బ్రదర్, ఆరంభించ. ఓకే, థ్యాంక్ యూ. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. దేవుని యొక్క నామం మహింపరచబడుగాక. இந்த காலை வேளையில் உங்களோடு கூட தேவ சமூகத்திலே நானும் கடந்து வந்ததிலே மகிழ்ச்சியா இருக்கிறேன். ఈ ఉదయకాలం నేను కూడా మీతో కూడా కలిసి దేవుని సన్నిధిలో ఇలా కూర్చొని చాలా ఆనందిస్తుంటున్నాను. உங்களுடைய சில நாட்களுக்கு பின்பு உங்கள் எல்லோரையும் பார்ப்பதிலேயும் நான் மகிழ்ச்சி அடைகிறேன். தேவனுக்கே மகிமை உண்டாவதாக. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడగలుగుతున్నాను, దానికి సంతోషిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ஓகே, தேங்க் யூ. நம்ம நேர தியானத்துக்காக நாம் கடந்து போகலாம். సరే, చాలా వందనాలు. మనం ధ్యానంలోనికి వెళ్దాము. இப்போ நம்ம இன்றைக்கு நம்ம பார்க்க போற நாம் கேட்க போற தியானத்துக்கு ஆதாரமாக సంగీతத்திலிருந்து ஒரு சில விஷயங்களை நான் உங்களோட பேச விரும்புகிறேன். మన ధ్యానానికి అనుకూలంగా కీర్తనలో నుండి కొన్ని సంగతులు మీతో మాట్లాడాలని ఆశిస్తుంటున్నాను. நாம தெரிந்து கொள்ள வேண்டிய சங்கீதம் எது என்று கேட்டால் 121 என்பதாகும். మనము ఈ రోజు తెలుసుకోవాల్సిన కీర్తన ఏమిటనగా 121వ కీర్తన. 121ஆம் சங்கீதத்தை நம்ம ஓரிரு வசனங்கள் வாசிக்கலாமா? 121వ కీర్తన 1-2 వచనాలు. మొదలు 2 వచనాలు అన్నదే. వాసింగ. కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. கர்த்தர் தாம் இந்த வார்த்தைகளை நமக்கு ஆசீர்வதித்து கொடுப்பாராக. దేవుడు తానే ఈ వాక్య భాగమును మనకు ఆశీర్వదించి అనుగ్రహించును గాక. ஓகே அன்பரே, நாம் இந்த சங்கீதம் நாம் எவ்வளவோ காலங்களாக இதை நாம் வாசித்திருப்போம். இது நமக்கு தெரிந்த ஒரு பகுதி. இது ప్రియులారా, ఎన్నో సంవత్సరాలుగా ఈ కీర్తనలు మనం చదువుతూ ఉంటున్నాము. ఇది మనందరికీ తెలిసిన ఒక కీర్తనే. ஓகே, இப்போ இந்த சங்கீதத்தினுடைய தலைப்பை நாம் பார்க்கும்போது ஆரோகண சங்கீதம் என்று நம்ம வாசிக்கிறோம். ఈ కీర్తన పైన చిన్న భాగం చూస్తున్నాం, యాత్రా కీర్తన మనం చదువుతూ ఉంటున్నాము. அது என்ன ஆரோகண சங்கீதம் என்றால் என்ன? యాత్రా కీర్తన, లేక పైకి ఎక్కిపోయే కీర్తన అంటే ఏమిటి?
இங்க இங்க தமிழ்ல ஆரோகண சங்கீதம் என்று சொல்லப்பட்டிருக்கிறது. பட் நம்ம தெலுங்கு மொழியில் வந்து பயண என்ன சங்கீதம் brother? ஆமா ஆமா யாத்ரா யாத்திரை பயணம். யாத்திரையா ம், ம். யாத்திரை யாத்திரை. ஆம். பில்கிரிமேஜ் ஆமா ஆமா. பில்கிரிம். ஓகே சூப்பர். ஆ, அப்போ வந்து இங்கே யாத்திரை சங்கீதம் என்று தெலுங்கில் எழுதப்பட்டிருக்கு. తమిళ భాషలో ఆరోహణ సంగీతం అని రాయబడి ఉంటున్నది. తెలుగులో యాత్రా కీర్తన అని చక్కగా రాయబడి ఉంటున్నది. ஓகே, இதனுடைய அர்த்தம் என்னவென்று கேட்டால் இங்கே தமிழ்ல ரொம்ப அழகாக இருக்கிறது. அதாவது பொருள் அந்த பழைய எபிரேய பாஷையிலிருந்து இருக்கக்கூடிய அதே அர்த்தத்தை இங்கே மொழிபெயர்த்து போட்டிருக்கிறார்கள். తమిళ భాషలో హెబ్రీ మూల భాషలో ఏ అర్థమై ఉంటున్నదో అలాగనే తమిళ్లో కూడా వేసి ఉంటున్నారు. தெலுங்கிலும் இருக்கிறதும் ஒரு சரியான ஒரு அர்த்தம் தான். பயண சங்கீதம் தான் அதற்கு பெயரு. తెలుగులో కూడా సరిగానే ఉంటున్నది. అది ప్రయాణము లేక యాత్రా కీర్తనని. ஓகே, தமிழில் ஆரோகணம் என்று சொல்லும்போது அது வந்து பாத்தீங்கன்னா ஏறுதல் என்று அர்த்தமாகும். తమిళ్లో ఆరోహణము అనగా ఎక్కుట అని అర్థమై ఉంటున్నది. அசெண்டிங் மேலே ஏறி செல்லக்கூடிய பாடல் என்று அர்த்தமாக சொல்லப்பட்டிருக்கிறது. అది పైకి ఎక్కేటప్పుడు పాడగలిగిన ఒక కీర్తన అని దాని యొక్క అర్థమై ఉంటున్నది. நமக்கு தெரியும் அசெண்டிங் அண்ட் டிசெண்டிங், ஏறுதல் இறங்குதல். இது வந்து ஏறும்போது, அதாவது அந்த மலையில் இப்ப எருசலேம் மலையிலே ஏறும் பொழுது பாடக்கூடிய சங்கீதமாகும். మనకు తెలుసు ఎక్కుట దిగుట అనగా ఈ కీర్తన యెరూషలేము ఆ పర్వతము లేక కొండలు ఎక్కుచున్నప్పుడు పాడుచున్న ఒక కీర్తన అయి ఉంటున్నది. ஓகே, அதே மாதிரி ஜனங்கள் பயணிக்கும் போதும் அதை பாடுவார்கள். அதுவும் தெலுங்கில் இருப்பதும் ஒரு கரெக்ட், சரிதான். అలాగనే వారు యాత్ర చేస్తున్నప్పుడు కూడా కీర్తన పాడుతున్నారు. తెలుగులో రాసింది కూడా సరిగానే ఉంటున్నది. ஓகே, இது என்னவென்று நாம் பார்க்கலாம். அதாவது இந்த சங்கீதத்திலே பார்க்கும்போது ஏறக்குறைய 15 ஆரோகண சங்கீதங்கள் இதில் இருக்கிறதை நாம் பார்க்க முடியும். ఈ కీర్తనలో 15 యాత్రా కీర్తనలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. இந்த 15 சங்கீதங்கள் யார் எழுதினார் என்று கேட்டால், ఈ 15 కీర్తనలు ఎవరు రాశారు అని ఒకవేళ అడిగినట్లయితే இந்த சங்கீதத்தை எழுதினது எசேக்கியேல் ராஜா என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈ యొక్క కీర్తనలు రాసింది హెజ్కేల్ రాజు అని హిజ్కియా రాజు అని చెప్పబడుతుంటది. எசேக்கியா ராஜாவுடைய காலகட்டத்திலே அவன் மிகவும் தேவ பக்தி உள்ள மனிதனாகத்தான் அவர் காணப்பட்டார். ఈ హిజ్కియా రాజు ఇతని కాలంలో చాలా దైవభక్తి కలిగిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. ஆனால் அவனுடைய காலகட்டத்தில் பார்க்கும்போது நம்ம ராஜாக்களின் புஸ்தகத்தை நான் வாசித்து பார்த்தால் தெரியும். அதாவது 2 ராஜாக்கள் 20ஆம் அதிகாரத்துக்கெல்லாம் நான் போய் பார்த்தால் அவனுடைய வரலாறை நாம் அங்கே வாசிக்க முடியும். ఈ 2వ రాజులు 20 అధ్యాయాలు మనం చదివినట్లయితే ఆ యొక్క రాజు యొక్క చరిత్రను మనం చూడగలుగుతూ ఉంటున్నాము. இப்போ அவன் அந்த சமயத்தில் அசிரியர்கள் அந்த ராஜ்யத்தை, யூதா தேசத்தை பிடிக்க வருவார்கள். ఆ సమయంలో సిరియన్లు ఆ యొక్క రాజ్యమును పట్టుకోవడానికి వారు వస్తుంటున్నారు. இப்போ அசிரியா யூதாவை பிடிக்க வரும்பொழுது அவன் தேவ சமூகத்தில் அந்த ராஜா வந்து அவனை ரொம்ப நிந்திப்பான். కాబట్టి వారు వచ్చి రాజు సన్నిధిలో చాలా ఎక్కువగా దూషిస్తూ ఉంటారు. அப்போ தேவ சமூகத்திலே எசேக்கியா ஜெபம் செய்வான். కాబట్టి దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేస్తుంటున్నాడు. அதுக்கப்புறம் அந்த ராஜாவை தேவன் அவர்களே திரும்பி போகும்படி ஒரு சூழ்நிலைகளை கடவுள் உருவாக்குவார். కాబట్టి అశ్షూరీయులు తిరిగి వెళ్ళినట్లుగా దేవుడు సందర్భాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాడు. பிறகு அது ஒரு சந்தர்ப்பத்தில் யுத்தம் நடக்கும். ఆ సమయంలో ఒక యుద్ధం జరుగుతుంటుంది. இப்ப அந்த சந்தர்ப்பத்துல யுத்தத்துல பொதுவாக சாயந்தரம் ஒரு மாலையில 6 மணிக்கு மேல யுத்தம் பண்ண முடியாது. సహజముగా 6 గంటలకు పైన అనగా చీకటి పడ్డప్పుడు యుద్ధం చేయలేరు. அப்போ தேவன் இஸ்ரவேலர்கள் யூதா மக்கள் ஜெயிப்பதற்காக சூரியனுடைய பாகை 10 பாகை பின்னிட்டு போகும்படி செய்வார். కాబట్టి వారు యుద్ధంలో జయించినట్లుగా సూర్యుని యొక్క ఆ యొక్క వెనుకకు వెళ్ళినట్లుగా దేవుడు వారికి చేస్తుంటున్నాడు. அப்போ இந்த 10 மணி நேரம் முன்னாடி செல்லும். நம்முடைய ஒரு நாள்ல இருக்கிற 10 மணி நேரம்
பின்னாலே அந்த பாகை திரும்பி పగల్ மீண்டும் கிடைக்கும். కాబట్టి ఆ యొక్క 10 గంటల సేపు వెనుకకు వెళ్ళి వారికి వెలుగునిస్తుంటున్నది. இப்போ அந்த சமயத்தில் யூதர்கள் யுத்தத்திலே ஜெயித்துக் கொண்டிருப்பார்கள். కాబట్టి 10 అడుగులు వెనక్కి గడులు వెనక్కి వెళ్ళిన తర్వాత యూదులు ప్రార్థన చేస్తూ ఉంటారు. இப்போ இந்த மகத்தான ஒரு வெற்றியை நினைவுறும்படிக்கு எசேக்கியா கட்டளை கொடுத்திருப்பான் ஜனங்களுக்கு. కాబట్టి ఈ విజయాన్ని వారు ఉత్సాహం చేసుకోవడానికి హిజ్కియా ప్రజలకు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. இப்போ அந்த சமயத்தில் அவன் ஒவ்வொரு கட்டத்திலையும் அவன் மன வேதனை பட்டு జபிப்பான். ఆ సమయంలో బహు వేదనతో లేక దుఃఖంతో ప్రార్థన చేస్తాడు. தேவனுடைய வாக்குத்தத்தத்தை விசுவாசித்து அதை சொல்லி ஜெபம் செய்வான். దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాడు. பிறகு அவன் இருக்கிறதான அந்த எருசலேம் நகரத்தை நினைத்து அவன் ஜெபம் செய்வான். తానుంటున్న ఆ యెరూషలేము యొక్క నగరమును జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. பிறகு ஆலயத்தையும் அதனுடைய மகிமையும் நினைத்து, ஆண்டவரே இந்த ஆலயம் உம்முடைய ஆலயம், நீ வசிக்கிற இந்த இடமானது எதிரிகளால் தாக்கப்படக் கூடாது என்று சொல்லி அந்த மனபாரத்தோடு ஜெபம் செய்வான். కాబట్టి ఈమె ఉంటున్న యెరూషలేములో ఉంటున్న దేవాలయం, ప్రభువా ఇది నీవు నివసించే ఒక స్థలము, ఇది పాడైపోకూడదని ఆ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. அது மாத்திரமல்ல, உம்முடைய ஜனங்கள் உம்முடைய வாக்குத்தத்தத்தின்படி இந்த எருசலேமுக்கு இந்த இஸ்ரவேல் தேசத்துக்கு வந்திருக்கிறார்கள், அவர்களை நீ காக்க வேண்டும் என்று ஜெபம் செய்வான். అంత మాత్రం కాకుండా ప్రభువా ఈ యొక్క ప్రజలు నీ ప్రజలై ఉంటున్నారు, వారు ఇస్రాయల్ దేశం ఉంటున్నారు అని భద్రపరచమని ప్రార్థన చేస్తుంటున్నాడు. இது வாக்குத்தத்த பூமி, இதை நீ அந்த வாக்கின்படி இந்த ஜனங்கள் இங்கே வசிக்க வேண்டும் என்று ஜெபம் செய்வான். ఇది మీరు వాగ్దానం చేసిన భూమి, ఇక్కడ వారు నివసించాలని ప్రార్థన చేస్తుంటున్నాడు. இங்கே நாங்கள் வருஷந்தோறும் பண்டிகை உமக்கு நாங்கள் பலி செலுத்திக் கொண்டிருக்கின்றோம், இந்த பலியானது ஒரு காலம் நிறுத்தப்படக்கூடாது என்று சொல்லி ஜெபிப்பான். ఇది సంవత్సరం లేక ఏడాది బలి అర్పిస్తున్నాము, ఆ బలులు ఇక్కడ నిలిచిపోకూడదని చెప్పి వేడుకుంటున్నాడు. சமஸ்த இஸ்ரவேலர்களும் இந்த எருசலேமை நோக்கித்தான் வருவார்கள், இங்கே இருக்கிற ஆலயத்திலே உம்மை நோக்கி ஜெபம் செய்வார்கள், நீர் அவர்களுக்கு உதவி செய்ய வேண்டும் என்று சொல்லி ஜெபம் செய்வான். కాబట్టి సమస్త ఇశ్రాయేలు లేక యూదులు యెరూషలేము దేవుని మందిరంలోకి వస్తుంటున్నారు, కాబట్టి ఇది పాడైపోకూడదు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాడు. இப்படியாக பிரியமானவரே, அவன் அந்த யுத்த காலத்தில் மனசுல என்னென்னவெல்லாம் தோன்றினதோ அந்த மக்கள் ஜனங்களை குறித்து, எருசலேமை குறித்து, தேவ ஆலயத்தை குறித்து, தேவனுடைய வாக்கு தத்தங்களை குறித்து அவன் பாரப்பட்டு ஜெபிக்கிற அந்த ஜெபங்கள் தான் ஆரோகண சங்கீதங்கள் என்று அழைக்கப்படுகிறது. ప్రియులారా, ఈలాగు హిజ్కియా యొక్క మనసులో ఏమేమైతే ఆ యొక్క దేవుడు ఆలోచన పుట్టిస్తున్నాడో వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసిన ఆ యొక్క ప్రార్థనా కార్యంలో ఈ యొక్క యాత్రా కీర్తనలు అయి ఉంటున్నవి. ஓகே, இப்ப இவருடைய காலத்தில் இந்த அசீரியர்களிடத்திலிருந்து தேவன் மிகப்பெரிய ஒரு வெற்றியை அந்த காலத்திலே கட்டளையிட்டார். அந்த நேரங்களில் அவன் மனநிலையை தேவ சமூகத்திலே வெளிப்படுத்தின அந்த விதங்கள் தான் ஒவ்வொரு ஜெபம், அதுதான் 10 சங்கீதங்கள் இந்த எசேக்கியானாலே எழுதப்பட்டது. కాబట్టి అసూరియల చేత బాధపడుతున్నప్పుడు దేవుడు ఏమేమైతే తన మనసులో జ్ఞాపకం చేశాడో వాటన్నిటిని కూడా ఆ దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఆ యొక్క కీర్తనలే 10 యాత్రా కీర్తనలను చూస్తుంటున్నాము. இப்போ இந்த 10 சங்கீதங்களையும் அவன் எழுதினதான 10 சங்கீதங்களையும் ஏற்கனவே இருக்கிற லேவியர்கள் பாடல் குழுக்களிலே அவன் கொடுத்து இந்த பாடலை எருசலேமுக்கு ஜனங்கள் பண்டிகைக்கு வரும் பொழுது பாட வேண்டும் என்று கட்டளையும் கொடுத்தான். కాబట్టి ఈ 10 కీర్తనలను లేవీయుల చేతికి అప్పగించి యెరూషలేము ఉత్సవము లేక పండుగ జరిగే సమయంలో ఈ పాటలను లేక ఈ కీర్తనలు పాడాలని చెప్పి లేవీయులకు ఆజ్ఞాపించి అంటున్నాడు. இப்போ அந்த எருசலேமுக்கு பயணமாக வரக்கூடிய மக்கள், எருசலேமை அந்த பண்டிகை கொண்டாடும்படிக்கு வரக்கூடிய மக்கள்
இந்த சங்கீதத்தை கண்டிப்பாக எருசலேமுக்குள்ளே நுழையும் பொழுது அல்லது யூதா தேசத்துக்குள்ளே நுழையும் பொழுதே இந்த பாடலை பாட வேண்டும். కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క 10 కీర్తనలు ఆ యూదా దేశంలోనికి లేక యెరూషలేములోనికి దేవాలయంలోకి వచ్చేటప్పుడు వారు తప్పక ఈ కీర్తనలు పాడుతూ ఉంటున్నారు, పాడవలసిన వారై ఉంటున్నారు. ஓகே, நீ அடுத்து இந்த எசேக்கியா காலத்துக்கு பின்னதாக வந்த பாடக குழுக்கள் இதை 15 తర్వాత சங்கீதமாக மாற்றினார்கள். కాబట్టి హిజ్కియా కాలం తర్వాత ఈ పాటలు లేక కీర్తించే లేవీయులు వాటిని 15 కీర్తనలుగా మార్చుంటున్నారు. அது ஏன் என்று கேட்டால் எசேக்கியா காலத்திலே அவன் ஒரு வியாதியிலே இருந்திருப்பான். హిజ్కియా కాలంలో అతను ఒక వ్యాధిలో ఉన్నాడు. தேவனிடத்தில் அவன் ஜெபிக்கும் போது அவனுக்கு 15 வருஷங்கள் ஆயுசு நாட்களை கூட்டி கொடுப்பார். కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు 15 సంవత్సరములు దేవుడు ఆయుష్ను పొడిగిస్తుంటున్నాడు. ஸோ இப்போ எசேக்கியாவுடைய வாழ்க்கை வரலாறை அப்படியே நினைவு கூறும் பொருட்டு அந்த 15 வருஷம் கூடுதலாக தேவன் கொடுத்தார் அல்லவா, அதை நினைவு கூடுவதற்கு இந்த சங்கீதத்துல இன்னும் ஒரு 5 சங்கீதத்தை சேர்த்திருப்பார்கள். కాబట్టి హిజ్కియాకు అనగా దేవుడు ప్రార్థన ఆలకించి హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు కదా, దానిని బట్టి ఒక 5 కీర్తనలు వారు లేవీయులు చేర్చుకొని 15 కీర్తనలుగా వారు కీర్తించేవారు. அந்த 5 சங்கீதத்திலே 4 சங்கீதங்கள் தாவீதால் எழுதப்பட்ட சங்கீதம். ఈ 5 కీర్తనల్లో 4 కీర్తనలు దావీదుచే రాయబడిన కీర్తనలు ఉంటున్నవి. அதற்கு பிறகு மீதம் ஒரு சங்கீதம் சாலமோன் காலத்திலே ஆலயத்தை டெடிகேட் பண்ணும் பொழுது அவன் பாடினதான சங்கீதம், ஒரு சங்கீதத்தை அதோட சேர்ப்பார்கள். కాబట్టి మరలా ఆ 4 దావీదువి, మరొకటి 5వ కీర్తన సొలొమోను అనగా మందిరం కట్టి దాన్ని ప్రతిష్ఠించేటప్పుడు పాడతగిన ఆ కీర్తనలు కూడా ఇందులోనే చేర్చబడి ఉంటున్నవి. సో ఆగ మొత్తం 15 சங்கீதங்கள் இணைக்கப்படும். కాబట్టి ఇవన్నీ కూడా కలిపినప్పుడు 15 కీర్తనలు చేర్చబడి ఉంటున్నవి. இப்ப இந்த 15 சங்கீதமே எசேக்கியாவினுடைய முழு அவனுடைய வாழ்க்கையை சித்தரிக்கிற அல்லது வாழ்க்கையிலே அவன் ஞாபகப்படுத்தக்கூடிய ஒரு சங்கீதமாகத்தான் இந்த 15 அமைக்கப்பட்டிருக்கிறது. కాబట్టి ఈ 15 కీర్తనలు కూడా హిజ్కియా యొక్క జీవితమును చిత్రీకరించినట్లుగా లేక ఆ జీవితమును ఎత్తి చూపించినట్లుగా ఈ 15 కీర్తనలు ఉంటున్నవి. அவனுடைய காலகட்டத்தில் தேவன் மிகப்பெரிய வெற்றியை, பாதுகாப்பை இஸ்ரேல் ஜனங்களுக்கு, தம் ஜனங்களுக்கு தேவன் கொடுக்கிறார் என்பதன் அடையாளமாக ஒரு 10 சங்கீதமும், హిజ్కియా కాలక పరిస్థితుల్లో దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ దేశమునకు ప్రజలకు భద్రత అనుగ్రహించాడు అని కీర్తించిన 10 కీర్తనలు, பிறகு அவனுடைய லைஃப்ல தேவன் 15 வருஷம் கூடுதலாய் கொடுத்தார் என்பதற்காக பின்னால் வந்ததான பாடகர்கள் ஒரு 5 சங்கீதத்தை இணைத்து மொத்தம் 15 சங்கீதமாக ஆரோகண சங்கீதம் என்று பெயரிட்டார்கள். కాబట్టి ఆ తరువాత 5 కీర్తనలు అనగా హిజ్కియా యొక్క జీవితంలో 15 సంవత్సరాలు పొడిగించారని కీర్తనాకారులు ఈ 5 కీర్తనలు చేర్చి లేవీయులు 15 కీర్తనలుగా వారు పాడుతూ ఉంటారు. ஆக்சுவலி இந்த கட்டளை எசேக்கியா கொடுத்த கட்டளை தான். ఇవన్నీ కూడా హిజ్కియా ఇచ్చిన ఆజ్ఞ ఉంటున్నది. இதை பாடகர்கள் அதே போல பயணிப்பவர்கள், எருசலேம் நோக்கி வரக்கூடிய பயணிகள் இந்த பாடலை கண்டிப்பாக அந்த பண்டிகை காலகட்டத்திலே பாட வேண்டும். ఈ యొక్క కీర్తనలు లేవీయులు లేక పాటలు పాడేవారు, అలాగే యెరూషలేమునకు యాత్రతో వస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా పాడుకుంటూ వచ్చేవారు. பண்டிகைகள் ஏறக்குறைய ஒரு வருஷத்திலே 3 முறை எருசலேமுக்கு அவர்கள் பயணமாக வர வேண்டும். పండుగ నిమిత్తమై సంవత్సరంకు 3 సార్లు యెరూషలేముకు తప్పనిసరిగా రావాలి. வருஷத்தின் முதல் மாதத்தில் ஒரு 3 பண்டிகை. ఆ సంవత్సరం యొక్క మొదటి నెలలో 3 పండుగలు. அது பாத்தீங்கன்னா பஸ்கா பண்டிகை, புளிப்பில்லா அப்ப பண்டிகை, పులియని రొట్టెల పండుగ. பண்டிகை. சொல்லுங்க. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, முதல் பலன்களின் பண்டிகை, ఆ యొక్క ప్రథమ ఫలము యొక్క పండుగ.
பிறகு 3வது மாதத்திலே இருக்கிறது தான் பெந்தெகோஸ்தே பண்டிகை. ఆ 3వ నెలలో వారు అనుసరించేదే 50 అనగా పెంతెకోస్తు పండగ. பிறகு 7வது மாதத்திலே வரக்கூடிய ஒரு 3 பண்டிகை உண்டு. ஒன்று எக்கால பண்டிகை. 7వ నెలలో 3 పండుగలు ఉంటున్నాయి. అదే బూరధ్వని లేక బూరల పండుగ. அதற்கடுத்து இருக்கிறது அதை தொடர்ந்து வரக்கூடியதுதான் பாவ நிவாரண நாள் பண்டிகை. ఆ తర్వాత వెంబడిస్తున్న పాప నివారణ పండుగ, పాప నివారణము. பிறகு கூடார பண்டிகை என்பதாகும். తర్వాత గుడారంలో పండుగ, పర్ణశాల இந்த పండుగ. மொத்தம் இந்த 7 பண்டிகைகளுக்கு இந்த இஸ்ரேல் ஜனங்கள் அவர்கள் உலகத்தில் எந்த மூலையில இருந்தாலும் அவர்கள் இந்த பண்டிகைக்கு எருசலேமுக்கு வந்தாக வேண்டும். కాబట్టి ఈ 7 పండుగలకు ఇశ్రాయేలు ప్రజలు ఏ మూలన ఉన్నా సరే సంవత్సరంకు 3 సార్లు వారు రావాలి. இப்ப இந்த பண்டிகை ஒவ்வொன்றுமே நீங்க பார்த்தீர்கள் என்று சொன்னால் ஒவ்வொன்றுக்கும் ஒரு காரணம் உண்டு அந்த பண்டிகையை அவர்கள் கொண்டாடுவதற்கு. కాబట్టి ఈ పండుగలు వారు అనుసరించుటకు లేక ఆచరించుటకు ఒక్కొక్క కారణము వారికి ఉంటున్నది. இப்ப பாத்தீங்க அப்படின்னா இந்த முதல் பஸ்கா பண்டிகை வந்து தேவன் அவர்களுக்கு கொடுத்த விடுதலையை, எகிப்திலிருந்து கொடுத்த விடுதலையை நினைவு கூறுவதுதான் அந்த பஸ்கா பண்டிகை. కాబట్టి మొదటి పండుగ పస్కా పండుగను చూసినప్పుడు దేవుడు వారికి ఐగుప్తులో దేశం నుండి విడుదల అనుగ్రహించిన పండుగే పస్కా పండుగ. இந்த புளிப்பில்லா அப்ப பண்டிகை தேவன் அவர்களுக்கு கொடுத்ததான பிரமாணம், தேவ சமூகத்திலே அவர்கள் வாழ வேண்டிய பரிசுத்த வாழ்க்கையை குறித்ததான அந்த பிரமாணத்தை அது சுட்டி காண்பிக்கிறது. కాబట్టి ఆ యొక్క పులిని రొట్టిన పండుగ దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క ప్రమాణము లేక ఆజ్ఞలను వారు జ్ఞాపకం చేసుకుంటే పులిని రొట్టెల పండుగని చూస్తున్నాము. இந்த முதல் பலன்களின் பண்டிகை என்பது தேவன் அவர்களுக்கு வாக்குத்தத்த பூமியை சொந்தமாக கொடுத்தார், அதை ஆசீர்வதிக்கிறார் என்பதன் அடையாளமாகத்தான் முதல் பலன்களின் பண்டிகை கொண்டாடப்படுகிறது. కాబట్టి ప్రథమ ఫలం పండుగ దేవుడు వారికి స్వాస్థ్యముగా దేశం ఇచ్చాడు, దాన్ని వారు స్వతంత్రించుకున్నారని జ్ఞాపకం చేసుకుంటే ప్రథమ ఫలం పండుగను వారు అనుసరిస్తూ ఉంటారు. அதாவது சொந்த பூமியில் அவர்கள் விவசாயம் செய்து அதன் பலனை அவர்கள் பெற்றுக்கொள்ள தேவன் உதவி செய்தார். సొంత భూమిలో స్వదేశములో వారు వ్యవసాయం చేసి ఆ ఫలములను వారు పొందగలిగి ఉంటున్నారు. அதான் இந்த இதுக்கு பெயர் அதாவது முதல் பலன் சொன்னால் அதை அறுப்பின் பண்டிகை என்று சொல்லப்படுகிறது. అనగా ప్రథమ ఫలం పండుగ అనగా కోతకాల పండుగని కూడా మనం చెప్పవచ్చు. அதுக்கடுத்து நீங்க பாத்தீங்கன்னு சொன்னா சேர்ப்பின் பண்டிகை வருகிறது, அதுதான் பெந்தெகோஸ்தே பண்டிகை. ఆ యొక్క తర్వాత కూర్చుకున్నట వస్తుంది అనగా 50 రోజు పెంతెకోస్తు పండుగ. இப்ப நம்முடைய ஆசியா கண்டத்திலே பார்த்து சொன்னால் ஜனவரி மாசம் 5ஆம் தேதி பொங்கல் கொண்டாடுவார்கள். భారతదేశంలో చూసినట్లయితే జనవరి నెలలో సంక్రాంతిని అనుసరిస్తూ ఉంటారు. இப்ப அந்த பொங்கல் வந்து பாத்தீங்கன்னா விளைச்சலை முதல் அறுத்து கொண்டு வந்து அதை கொண்டாடக்கூடிய ஒரு பண்டிகை தான் நமது பகுதியிலே பொங்கல் பண்டிகை என்பதாகும். వారు వ్యవసాయం చేసేవారు వ్యవసాయం చేసిన ధాన్యమును తీసుకుని వచ్చి వారు ఆ సంతోషం ఉత్సవంతో చేసేది సంక్రాంతి పండుగ. அதுக்கடுத்து ஒரு 1.5 மாதம் கழித்து பாத்தீங்கன்னு சொன்னால் கோடை, நமது மார்ச் ஏப்ரல் பார்த்தால் கோடை காலத்துல அந்த மார்ச் ஏப்ரல் காலகட்டத்திலே திருவிழாக்கள் கொண்டாடுவார்கள். అలాగనే మార్చి ఏప్రిల్ వేసవి కాలంలో వారు తిరునాళ్ళు చేస్తూ ఉంటారు. அதுதான் பாத்தீங்க அப்படின்னு கேட்டா சேர்ப்பின் பண்டிகை என்பதாகும். களஞ்சியத்திலே அறுத்து, அதாவது விவசாயத்தை அறுத்து அந்த பலன்களை களஞ்சியத்திலே சேர்த்து வச்சதனுடைய ஒரு பண்டிகை கொண்டாட்டம். ఆ యొక్క అది కోసుకున్న పంటనంతా కూడా తీసుకుని వచ్చి పర్ణశాలలో చేర్చుకునే పండుగను చూస్తూ ఉంటున్నాము. அதுதான் அங்கே சேர்ப்பின் பண்டிகை. அதான் அந்த பெந்தெகோஸ்தே நாள் 50வது நாள் என்று அர்த்தமாகும். కాబట్టి అదే పెంతెకోస్తు పండుగ 50 రోజు పండుగను చూస్తుంటున్నాము. ஓகே, இனி அதுக்கு அடுத்து அதை ஞாபகப்படுத்துவதற்கு தான் பெந்தெகோஸ்தே பண்டிகை. அதுக்கு அடுத்து ஒரு 3 மாசம் கழிச்சு கலெக்ஷன், இஸ்ரவேல் ஜனங்கள் எல்லாம் தேவன் தம்முடைய சமூகத்திலே சேர்த்து கொண்டார் என்பதன் அடையாளம் தான் எக்கால பண்டிகை. కాబట్టి ఆ తర్వాత ఒక 3 నెలల తర్వాత ఇశ్రాయేలు ప్రజలను మరలా తన యొద్దకు చేర్చుకున్నాడు అన్న దాని కొరకే బూరల పండుగ చూస్తున్నాము.
பூரத்வனி. நெக்ஸ்ட் பாவநிவர நாள் என்று சொல்லுவது தேவன் ஜனங்களை மன்னித்து தம்முடைய சமூகத்திலே அங்கீகரித்துக் கொண்டார் என்பதன் அடையாளமே அந்த பாவநிவர நாள் பண்டிகை. తర్వాత పాప నివారణ ఆ యొక్క పండుగ ప్రజలను క్షమించి తనతో కూడా చేర్చుకున్నాడు అన్న గుర్తింపు కోసమే ఆ పండుగను అనుసరిస్తుంటున్నారు. அதுக்கடுத்து நீங்க பாத்தீங்கன்னா தேவன் அவர்களை சம்பூர்ணமாக ஆசீர்வதித்து வருகிறார். எது பாதுகாப்பாக அவர்கள் இருக்கிறார்கள் என்றதன் அடையாளம் தான் அந்த கூடார பண்டிகை. ఆ తర్వాత దేవుడు వారిని సంపూర్ణముగా ఆశీర్వదించి ఉంచాడు అనే దానికే ఆ యొక్క గుడారాల పండుగను చూస్తుంటున్నాము. இப்ப அந்த குடார பண்டிகையில பார்த்தால் அந்த பூமியிலே விளைந்ததான சகல ஃப்ரூட்ஸ்கள், என்னென்ன வகை பழங்கள் அங்கே விளைஞ்சிருக்கிறதோ அதை எல்லாம் கொண்டு வந்து வீதியிலே வைப்பார்கள், தேவனுடைய ஆலயத்திலே வைப்பார்கள், அந்த கூடாரத்திலே வைப்பார்கள். எல்லாருக்குமே அந்த பழங்கள் வந்து சாப்பிடுவார்கள். அங்கே வீதி வீதிக்கு அது இருக்கும். కాబట్టి దేవుడు వారికి ఏమేమి అనుగ్రహించాడో ఆ యొక్క భూఫలములన్నిటిని కూడా, అవి ధాన్యము గాని, పండ్లు గాని, పழాలు గాని అన్నిటిని కూడా తీసుకుని వచ్చి వారి గుడారంలోను, అలాగనే సంత వీధుల్లోను అలాగ వారు ఉంచి ఆ యొక్క పర్ణశాల పండుగను వారు అనుసరిస్తూ ఉంటారు. இப்போ இந்த பண்டிகைகள் எல்லாமே கடவுள் கொடுத்த வாக்குத்தத்தின்படி அவர்கள் வாழ்க்கையிலே ஒவ்வொரு காரியத்தையும் செய்திருக்கிறார் என்பதை நினைவு கூறத்தான் இந்த பண்டிகைகள் கொண்டாடப்படுகிறது. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా వారు సరిగా వాటిని కొనసాగిస్తున్నారు లేక నిర్వర్తిస్తున్నారు అనే దాని గుర్తింపు కొరకే ఈ పండుగలన్నింటినీ కూడా వారు అనుసరిస్తున్నారు లేక చేస్తూ ఉంటున్నారు. இந்த பண்டிகை காலத்திலே ஜனங்கள் வெளிநாட்டிலிருந்து தேசத்திலிருந்து பிரயாணமாக அவர்கள் சொந்த பூமிக்கு கால் எடுத்து வைத்து பிறகு அந்த எருசலேமிலே ஏறும் பொழுது, மலைக்கு மேலே தேவாலயத்தை நோக்கி ஏறும் பொழுது పాడக்கூடிய పాటలు தான் இந்த ఆరోహణ సంగీతం. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఆయా స్థలాల్లో ఎక్కడెక్కడ ఉంటున్నారో వారందరూ కూడా మరలా యెరూషలేమునకు తిరిగి వచ్చి లేక వారి సొంత దేశముకు తిరిగి వచ్చి ఆ యొక్క యాత్ర కొనసాగిస్తూ ఎక్కుచున్నప్పుడే పాడే పాటలే ఈ యొక్క యాత్రా కీర్తనలను చూస్తున్నాము. இப்போ இந்த பாடல்கள் எருசலேமுடைய முதல் அந்த ஒளிமிக வாசலில் ஏறும் பொழுது 12 படிகள் அங்கே இருக்கிறது. వారు యెరూషలేము ఆ యొక్క మందిరమునకు వారు ఎక్కుచున్నప్పుడు అక్కడ 12 మెట్లు ఉంటున్నవి. இப்போ அந்த 12 படிகளிலே அங்கே அந்த பாடக குழுக்கள் அங்கே 12 படிகளிலே நிற்பார்கள். కాబట్టి ఆ పాటలు పాడేవారు లేక కీర్తించేవారు యెరూషలేములో అక్కడ 12 మెట్ల దగ్గర వాళ్ళు నిల్చుంటారు. இப்ப ஜனங்கள் அந்த படி மேல ஏறும் பொழுது இந்த பாடக குழுக்கள் அந்த அந்த ஒவ்வொரு படியிலையும் ஒவ்வொரு பாடலை பாடிக்கொண்டிருப்பார்கள். కాబట్టి ఈ 12 మంది పాటలు పాడేవారు ఆ యొక్క గుంపులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలంలో ఆ కీర్తనలు పాడుతూ ఉంటారు. இப்போ அதுக்கடுத்து நம்ம பார்க்கும் பொழுது மேலே அந்த ஆலயத்தினுடைய பிரகாரத்தில் இருக்கிற படிகள் 15 படிகள் இருக்கிறது. ఆ తర్వాత ఆ యొక్క ఆలయం లోనికి వెళ్ళేటప్పుడు అక్కడ 17 మెట్లు ఉంటున్నవి. இப்ப அந்த 15 படிகளிலே ஒவ்வொரு குழு அந்த ஒவ்வொரு படியிலையும் நிற்கும். కాబట్టి 15 గుంపుల వారుగా ఈ 17 మెట్ల మీద వారు నిలిచుంటారు. இப்ப முதல் படியிலே முதல் அந்த ஆரோகண சங்கீதம் என்று வாசிக்கிறோம் அல்லவா? 120வது சங்கீதம். அது முதல் சங்கீதமாக முதல் படியிலே பாடப்படும். కాబట్టి 120వ కీర్తన ఆ మొదటి మెట్లో నిలబడి ఆ కీర్తన వారు పాడుతూ ఉంటారు. அதற்கடுத்து 2வது சங்கீதமாக 122 அது 2வது படியிலிருந்து பாடப்படும். కాబట్టి ఆ 2వ మెట్టులో నుండి 122వ కీర్తన వారు 2వ మెట్లో నుంచి పాడుతారు. இப்படியாக 15 படிகளிலேயும் இந்த 15 பாடல்கள் ஒவ்வொரு நோட்டிலே ரொம்ப ஹை பீச்சில், இதை லோவுல இருந்து ஆரம்பிச்சு ஹை பீச்சுக்கு மேலே போகும்போது பாடுவார்கள். కాబట్టి వీరు ఆ లో పిచ్ లో లేక తక్కువ స్వరంతో ప్రారంభించి ఎక్కువ స్వరంతో గట్టిగా గంభీరంగా వారు పాడుతుంటారు. இப்ப அது மாத்திரமல்ல, இந்த சங்கீதங்களை அந்த ஆலயத்தினுடைய மேல் பகுதியிலே, மேல் கூரையில, மாடியிலே நின்று கொண்டு எக்காலங்களை லேவியர்கள் பிடித்து நல்ல பிறகு இசை கருவிகளையும் வாசித்து தீவெட்டிகளையும் பிடித்துக் கொண்டு 24 ஹவர்ஸும் அந்த ஆலயத்தினுடைய முகப்பிலே நின்று பாடிக்கொண்டே இருப்பார்கள்.
కాబట్టి యెరూషలేము యొక్క పై భాగమున ముఖద్వారమున వారు నిలబడి 24 గంటలు గంభీరమైన స్వరముతో బూరలు ఊదుచు ఈ యొక్క కీర్తనలు వారు పాడుతూ ఉంటారు. இதிலே விசேஷமாய் ஸ்திரீகளும் 15 படிகளிலே இருந்து பாடிக்கொண்டு மேலே மாடிக்கு அவர்கள் கடந்து போவார்கள். కాబట్టి ప్రత్యేకముగా స్త్రీలు కూడా చేరి ఈ యొక్క పాడుకుంటూ ఈ 17 మెట్లు ఎక్కి ఆ యొక్క పై భాగానికి వారు వెళ్తూ ఉంటారు. இதான் இந்த ஆரோகண சங்கீதத்தினுடைய அம்சம். ఇది యాత్రా కీర్తన యొక్క చరిత్ర. ஓகே, இப்போ இந்த சங்கீதத்துல இருக்கிற ஒரு பகுதியை தான், அதாவது 2வது சங்கீதத்தை தான் இப்ப 121ஆம் சங்கீதமாக நமது தமிழில் நமது புத்தகத்திலிருந்து வாசிக்கிறோம். కానీ మనకు ఇక్కడ దైవ గ్రంథంలో 2వ కీర్తనగా 121 కీర్తన రాసి ఉంచారు. இதுல முதல் பார்க்கிறோம், எனக்கு ஒத்தாசை வரும் பர்வதங்களுக்கு நேராக கண்களை ஏறெடுக்கிறேன் என்று இங்க வாசிக்கிறோம். మొదటి చరణము లేక వచనములో కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను అని అంటున్నాడు. இது ஒளிமுக வாசல் இருக்கிறதான அந்த முதல் படியிலிருந்து செகண்ட் படிக்கு போய் மேலே ஏறும் பொழுது இந்த வசனத்தை இந்த பாடலை லேவியர்கள் பாடுவதை ஜனங்கள் கேட்பார்கள். కాబట్టి ఆ యొక్క యెరూషలేము యొక్క ముఖద్వారం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రజలు ఆ యొక్క ఈ కీర్తనకారులు కీర్తన పాడుతూ ఉంటుండగా ప్రజలు దాన్ని వింటూ ఉంటారు. இப்போ ஜனங்கள் அவர்கள் ரொம்ப வெகு தூர பயணத்திலேயும் அவர்கள் களைப்பிலே சோர்விலே 2வது இறைவனை நோக்கி அவர்களுக்கு இருக்கிற அந்த வாஞ்சையிலே அந்த விசுவாசத்தோடு நம்பிக்கையோடு தேவனுடைய சமூகத்திலே ஏறி வரக்கூடிய அந்த மனப்பான்மையுடைய நேரத்திலே தான் இவர்கள் இந்த பாடலை எனக்கு ஒத்தாசை வரும் பர்வதங்களுக்கு நேராக என் கண்கள் பாடுவார்கள். ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలా దూరం నుండి వారు ప్రయాణం చేసి చాలా ఆ యొక్క కష్టతరంతోనూ బాధతోనూ అలాగనే ఆ యొక్క నీరసిల్లి సొమ్మసిల్లి ఎలాగైనా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన దర్శనం చేసుకోవాలి అన్న ఆ తపన ఆలోచనతో వారు ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఈ కీర్తన అక్కడ ఉంటున్న గుంపు వారు పాడుతూ ఉంటారు. சரி, இங்க பார்க்கலாம் ஒரு வசனத்தை இங்க ஒரு வசனம் இருக்கிறது. அதுல நான் பார்க்கும்போது பர்வதங்கள் எனக்கு ஒத்தாசை வரக்கூடிய பர்வதங்களை நோக்கி நான் பார்க்கிறேன்னு சொல்றாங்களே, அது என்ன பர்வதங்கள்? அங்க பன்மையிலே சொல்லப்பட்டிருக்கு. అక్కడ రాయబడిన మాట కొండల తట్టు నా కళ్ళెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కొండ అనగా కొండల తట్టు అని బహువచనం చెప్పారు. ఏమిటి దాని యొక్క అర్థం ఏంటున్నది? அப்ப இங்கே பல பர்வதங்களை நாம் இங்கே பன்மையில் எழுதப்பட்டிருக்கிறதை பார்க்கிறோம். కాబట్టి అక్కడ బహువచనముగా అనేక కొండలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. இது என்ன பர்வதம்? அருமையானவரே, இது எருசலேமை சுற்றி நீங்க பார்த்தீங்கன்னு சொன்னா ஏறக்குறைய ஒரு 6 பர்வதங்கள், அதாவது மவுண்டைன்ஸ், மலைகள் சூழ்ந்து இருக்கிறது தான் எருசலேம். மொத்தம் எருசலேமை சேர்த்தால் 7 பர்வதங்கள் வரும். కాబట్టి యెరూషలేము చుట్టూ మొత్తం 7 పర్వతాలు ఉంటున్నవి. ఈ యొక్క 6 పర్వతాల చుట్టూ తిరిగి వస్తూ పాడే పాటగా చూస్తుంటున్నాము. ஓகே, இப்ப இந்த எருசலேமில் இருக்கிறதா, எருசலேம் மலைக்கு பெயர், அந்த பர்வத்துக்கு பெயர் மோரியா மலை என்று அந்த நாட்களிலே அழைக்கப்பட்டது. ఆ కాలంలో మోరియా పర్వతము అని చెప్పి పిలువబడుతూ ఉంటున్నది. அதுக்கடுத்து நீங்க பாத்தீங்க அப்படின்னு கேட்டா அதனுடைய வடக்கு வடப்பகுதியிலே பார்க்கும்போது மவுண்ட் ஆஃப் கரப்ஷன் என்றதான ஒரு மலை இருக்கிறது. ఉత్తర ప్రాంతంలో చూసినప్పుడు మౌంట్ ఆఫ్ కర్షన్ అనే కనెక్షన్ అనే మాటలు మనం చూస్తుంటున్నాము. அதாவது அதுக்கு தமிழ்ல நாசமலை என்று சொல்லப்படுகிறது. దానికి తెలుగులో నాశం பண்றதா? நாசம் பண்ணதல் தான். எஸ். ఆ యొక్క నశించు పర్వతం అని పేరు పెట్టబడి ఉంటున్నది. இங்க அதுக்கடுத்து நீங்க பாத்தீங்கன்னா அதனுடைய இடப்பகுதியில நீங்க பார்க்கும் பொழுது நியூ ஜியோன் மவுண்டைன் இருக்கிறதை பார்க்க முடியும். எந்த பகுதி பிரதர்? இடப்பகுதி. தெற்கு பகுதியில் எந்த సైడ్? తెற்கு. అక్కడ ఉత్తర భాగంలో చూసినట్లయితే మறுபடியும் சொல்லுங்க. தெற்கு பகுதியிலே நியூ சியோன், புதிய சியோன் மலை அதுக்கு பெயர். యొక్క వైపు ఉత్తర వైపు చూసినట్లయితే అక్కడ
నూతన యెరూషలేము అని పేరు పెట్టబడిన పర్వతం చూడగలుగుతున్నాము. சரி, அதுக்கடுத்து நீங்க பாத்தீங்கன்னா மவுண்ட் ஸ்கோப்பஸ் மலை மேலே இருக்கிறது. ఆ స్కోపస్ కొండ అని పైన ఉంటున్నది. அடுத்த மலை நீங்க பாத்தீங்கன்னு சொன்னா ஒலிவ மலை இருப்பதை நான் பார்க்க முடியும். ఆ తర్వాత ఒలివ కొండ అని మనం చూస్తుంటున్నాము. அதுக்கடுத்து அந்த எருசலேமினுடைய நடு மையத்திலே மேலே போகும்போது பார்த்தீங்கன்னு சொன்னால் ஒஃபேல் என்ற மலை இருப்பதை பார்க்க முடியும். ఆ యెరూషలేము యొక్క పైకి వెళ్ళేటప్పుడు మధ్య భాగంలో ఒఫేల్ అనే కొండను మనం చూస్తున్నాము. அதுக்கடுத்து நீங்க பாத்தீங்கன்னா கடைசியா இருக்கிற மலை வந்து அந்தோனி அந்தோனியார் ஃபோர்ட், அந்தோனி கோட்டை மலை என்று இருக்கிறது. ఆ తర్వాత పై భాగం చూసినట్లు అంతోనియార్ కోట అనే ఒక కొండ ఉంటున్నది. பாருங்க, இந்த இத்தனை 6 மலைகளை சுற்றி நடுவுல இருப்பதுதான் அந்த மோரியா மலை, எருசலேம் மலை என்று என்பதாகும். ఈ 6 కొండలు ఆ చుట్టూ ఉంటున్న ఆ కొండే ఆ యొక్క మోరియా పర్వతము యెరూషలేము కొండని చూస్తున్నాము. இங்க பாருங்க, இந்த 6 மலைகளுமே இருக்கிற பெயர்கள் வந்து அவர்களுடைய கலாச்சாரத்திலே ஒன்றித்து போன ஒரு அர்த்தமுடைய மலையினுடைய பெயர்களாகும். కాబట్టి ఈ 6 కొండలు కూడా యెరూషలేము యొక్క వారి యొక్క ఆ పద్ధతులను క్రమమును తెలియపరిచే ఒక కొండలుగా ఈ పేర్లు ఇవ్వబడి ఉంటున్నవి. இங்க கவனிக்க வேண்டும், இப்ப இந்த நடுவுல எருசலேம் மலை இருக்கிறது, இதை சுற்றி 6 மலைகள் இருக்கிறது. గమనించండి, మధ్య భాగంలో యెరూషలేము యొక్క కొండ ఉంటున్నది, ఈ చుట్టూ 6 కొండలు ఉంటున్నవి. இதனுடைய அம்சத்திலே பார்த்தால் 3 பள்ளத்தாக்குகள் இருப்பதை நாம் பார்க்க முடியும். எருசலேமை சுத்தி 6 மலைகளுக்கும் எருசலேமுக்கும் நடுவுல 3 பள்ளத்தாக்குகள் இருப்பதை பார்க்க முடியும். ఈ యెరూషలేము యొక్క 6 కొండలు, ఆ యొక్క దానితో కూడా 3 లోయలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ஆகையினாலே எதிரிகள் இந்த மலையை தாண்டி அல்லது பள்ளத்தாக்கில் இருந்து தாண்டி எருசலேமை தாக்க முடியவே முடியாது. కాబట్టి శత్రువులు ఈ యొక్క 6 కొండలు దాటుకొని ఈ లోయలు దాటుకొని 7వ కొండలకు రావటం అసాధ్యం, వారి వల్ల కాదు. இப்ப ஜனங்கள் இந்த நம்பிக்கையோடு மலையில ஏறும் பொழுது இந்த பர்வதங்களை நினைவு கூறுவார்கள். కాబట్టి నమ్మకముతో లేక విశ్వాసముతో వారు ఎక్కుతున్నప్పుడు ఈ కొండలను వారు జ్ఞాపకం చేసుకుంటారు. இப்ப பாருங்க, இந்த ஜனங்கள் மேலே வரும் பொழுது அந்த எருசலேம் மலைக்கு மேலே வரும் பொழுதே இந்த 6 பர்வதங்களையும் அவர் கண்ணாலே பார்க்க முடியும். కాబట్టి వారు యెరూషలేముకు వస్తుండగా ఆ ప్రజలు వారి కన్నులతో ఈ 6 కొండల్లో వారు చూస్తూ ఉంటారు. முதலாவது அவர்கள் பார்க்கிறதான பர்வதம் என்னவென்று கேட்டால் அந்த நான் சொன்னக்கூடிய ஸ்கோப்பஸ் அந்த பர்வதத்தை பார்ப்பார்கள். మొట్టమొదటిగా వారు పైకి ఎక్కి వచ్చేటప్పుడు స్కోపస్ అనే కొండను లేక పర్వతాన్ని వారు చూస్తారు. அவர்கள் இந்த முதல் படியில ஏறி செகண்ட் படியில ஏறும் பொழுது அந்த ஸ்கோப்பஸ் மலையினுடைய உச்சி தெரியும். వారు ఆ యొక్క లోయలు దాటుకుంటూ కొండ ఎక్కేటప్పుడు మొట్టమొదటిగా వారికి కనిపించేది స్కోపస్ కొండ కనబడుతూ ఉంటుంది. அந்த ஸ்கோப்பஸ் மலையினுடைய சிறப்பு என்னவென்று கேட்டால், பண்டிகையிலே, அதாவது பாவ நிவநாள் பண்டிகையிலே ஆசாரியன் 2 ஆட்டுக்குட்டியை தேர்ந்தெடுத்து ஒரு ஆட்டுக்குட்டியை பலி செலுத்தி இன்னொரு ஆட்டுக்குட்டியை போக்காடாக விடுவான். కాబట్టి ఆ స్కోపస్ కొండ యొక్క ప్రత్యేకత ఏమిటంటే యాజకుడు 2 ఆ యొక్క మేకపోతులను లేక 2 పొట్టేళ్లు తీసుకొని ఒకటి బలిగా అర్పించి ఒకటి అలాగూ విడిచిపెట్టే ఒక పండుగను చూస్తూ ఉంటున్నాము. పాప నివారణ పండుగ. ஜனங்களுடைய பாவங்களை சுமந்து கொண்டு அது அந்த ஸ்கோப்பஸ் மலையை நோக்கித்தான் விடுவார்கள். కాబట్టి ఆ యొక్క గొర్రె లేక మేక ఆ యొక్క వారి పాపమును మోసుకొని ఆ స్కోపస్ కొండకు అది వెళ్ళిపోతూ ఉంటుంది. இப்ப அதை பார்க்கிற மக்கள் தேவன் பாவத்தை மன்னித்தார், இந்த ஆட்டுக்குட்டி எனக்காக பலியானது, பாவத்தை சுமந்த ஆட்டுக்குட்டி என்று அவர்கள் பார்த்து அதை பார்க்கும் போதெல்லாம் நினைவு கூறுவார்கள். కాబట్టి ఆ యొక్క మోసుకొని వెళ్తూ ఉంటుండగా ప్రజలు ఇదిగో మా పాపములను మోసుకొని మా కొరకు పాప నివారణ చేయటం కొరకు వెళ్ళుచుంటున్నది అని ప్రజలు దాన్ని గ్రహించేవారు. தேவனின் பாவத்தை மன்னித்தார் என்பதை நினைவுகூறக்கூடிய அந்த மலைதான் ஸ்கோப்பஸ் மலை.
కాబట్టి దేవుడు నా పాపములను క్షమించాడు అని జ్ఞాపకం చేసే కొండే స్కోపస్ కొండ. அதற்கடுத்து தேவன் அடுத்து தெரியக்கூடிய மலை ஒலிவ மலை. ఆ తరువాత దేవుడు వారికి అనుగ్రహించిన మన కొండ ఓలేఫా ஆலிவ் மவுண்ட் ఆ, ஆலிவ் ஒலிவ மலை. ఒలివ కొండ. இப்போ அந்த மலையினுடைய அம்சம் என்னன்னு கேட்டா அங்கேதான் இயேசு கிறிஸ்து ஜெபம் செய்தார். தட் மீன் அந்த மலை சமாதானத்தை அவர்களுக்கு கொடுக்கிற மலையாக அது காணப்பட்டது. அது ரொம்ப కాబట్టి இதமான ஒரு மலை அது. కాబట్టి ఆ ఒలివల కొండ అది యేసు ప్రభు వారు ప్రార్థన చేసిన కొండ. ఆ కొండ వారికి సమాధానం అనుగ్రహిస్తున్న కొండ అని తెలియపరుస్తుంటది. ஓகே, அதுக்கு அடுத்து அவர்கள் ஏறி நின்று பார்க்கும் பொழுது அந்த கரப்ஷன் நாசமலையை பார்ப்பார்கள். అక్కడ వారు అక్కడ నిలబడి చూస్తున్నప్పుడు కరెక్షన్ అనగా నాశనం చేయకుండాను వారు చూస్తుంటున్నారు. இப்ப இந்த நாசமலையில தான் அந்த நிறைய விக்கிரகங்கள், அந்த இஸ்ரேல் ஜனங்கள் நிறைய மக்களை எதிரிகளை கொன்னதும், விக்கிர வழிபாட்டு மக்களுக்கு தண்டனை கொடுத்ததும், இருக்கிற விக்கிரக ஆலயங்களை தகர்த்து கொண்டு போய் இந்த நாசமலை ஓரத்திலே தான் அவர்கள் அதை போட்டு புதைப்பார்கள். కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు శత్రువులను జయించి ఉన్నత స్థలాలను పడగొట్టి విగ్రహాలను చెరిపేసి వాటిని తుత్తునీలుగా చేసిన అవన్నీ కూడా ఆ నాశనం చేయబడిన లేక నిర్మూలన చేయబడిన కొండ అనే ప్రాంతంలో వారు వాటిని పడవేస్తారు. அப்படித்தான் நாம் ராஜாக்கள் புத்தகத்திலே அதை வாசிக்க முடியும். அதாவது கோமேஸ், மில்தோம், அஸ்தரோத்து, மோளேகு இப்படிப்பட்ட தெய்வங்களினுடைய விக்கிரகங்களை அங்கே கொண்டு போய் புதைப்பார்கள், உடைச்சு போடுவார்கள். కాబట్టి మనం రాజులు గ్రంథంలో చూసినట్లయితే ఆ యొక్క విగ్రహాలను తీసుకుని వెళ్ళి వారు అక్కడనే వాటిని తుత్తునీలుగా చేసి ఆ కామోసు ఆ యొక్క విగ్రహాలన్నీ కూడా అక్కడ పడవేసేవారు. அதுக்கடுத்து நீங்க பார்த்தீங்கன்னா ஒஃபேல் மலையை பார்ப்பார்கள். ఆ తర్వాత ఒఫేల్ ఆ యొక్క కొండను చూస్తుంటున్నాము. இது ராணுவ வீரர்கள் இருக்கிறதான மிகப்பெரிய ஒரு கொத்தளம் இருக்கிற மலை அது. ఇది ఆ యొక్క సైన్యపు వారు ఉంటున్న ఒక మహా పెద్ద కొండగా ఈ కొండ ఉంటున్నది. மிகப்பெரிய ராணுவத்தை, ஸ்ட்ராங்கான ராணுவத்தை, வலுவான ராணுவத்தை படைகளை சாலமோன் அங்கேதான் பாதுகாப்பாக வைத்திருந்தான். సొలొమోను బలమైన సైన్యమును ఈ స్థలంలోనే భద్రపరిచాడు. இது உயர்ந்த மலையும் ரொம்ப வலுவான கோட்டைகளும் ராணுவமும் இருக்கிறதான மலை அது. தேவன் அப்படிப்பட்ட எனக்கு அவர் அடைக்கலமும் கோட்டையுமா இருக்கிறார் என்று இதை வைத்துதான் பாடுவார்கள். కాబట్టి అది ఉన్నతమైన కొండ, చాలా బలమైన కొండ. ఆ యొక్క సైన్యాన్ని అంతటిని కూడా శక్తివంతమైన సైన్యాన్ని అక్కడ నిలబెట్టిన కొండ. అందుకే సొలొమోను కూడా ஓகே, அதுக்கு அடுத்து நீங்கள் பார்த்து சொன்னால் புதிய அந்த சியோன் மலையை பார்ப்பார்கள். ఆ తర్వాత మనం చూసినట్లయితే సియోను పర్వతంను చూడగలం. அந்த மலைக்கு பேரு தான் இன்னொரு பேர் இருக்கிறது, மேல் வீட்டு அறை என்று சொல்லப்படுகிறது. ఆ సియోను పర్వతంకు మరొక పేరు ఉంటుంది, బేల్ బిట్. மேலறைன்னு சொல்றோம்ல, மேலறை. పై గది, మేడ మీద గది అంటామా, అలాంటిది. அங்கே தேவன் அவர்களுக்கு இளைப்பாறுதலை கொடுக்கிறார் என்றதான அர்த்தத்தோடு அந்த மலையை பார்ப்பார்கள். కాబట్టి ఆ సియోను పర్వతం అనేది దేవుడు వారికి విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాడు అని దాని గుర్తింపుగా కొంటుంటున్నది. அதற்கடுத்து பார்க்கிற மலைதான் அந்தோனியார் கோட்டை. ఆ తర్వాత మనం చూస్తేనే అంతోనియార్ కోట. இன்றைக்கும் அந்த கோட்டையிலே ரோமர்கள் காலத்திலே ஸ்தாபித்ததான ராணுவ கோட்டை அங்கே இருக்கிறது. ఈ రోజు కూడా ఆ అంతోనియార్ కోటలో ఆ యొక్క రోమా వారు స్థాపించిన అనేకమైనవి అందులో వస్తువులు ఉంటున్నవి. இப்போ அந்த பகுதியிலே ஆபத்து காலத்திலே ஜனங்களை ரெஸ்கியூ பண்றதுக்காக, பாதுகாப்பதற்காக அடைக்கலமாக இந்த மலையை பயன்படுத்துவார்கள் ஜனங்க, இஸ்ரேல் மக்கள். కాబట్టి ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలను భద్రపరచుట కొరకు, జాగ్రత్త పరచుట కొరకు ఈ కొండను వారు ఉపయోగించుకునేవారు. இறுதியாக அவர்கள் மேலே ஏறி போகிற மலைதான் மோரியா மலை. அங்கேதான் தேவாலயம் இருக்கிறது. కాబట్టి ఇవన్నీ దాటుకుని ఎక్కి పైకి వెళ్ళే కొండ మోరియా పర్వతం, మోరియా కొండ. అక్కడే దేవుని ఆలయం ఉంటుంది. இவ்வாறாக தேவ ஜனங்கள்
அந்த ஆலயத்துக்கு தேவனை பணிந்து கொள்ள போகும்போது படிமேல ஏறி ஏறி போகும் பொழுது ஒவ்வொரு மலையையும் அவர்கள் கண்களாலே தரிசிக்க முடியும், பார்க்க முடியும். కాబట్టి యెరూషలేమునకు వచ్చి దేవుడి యొక్క ఆలయమునకు వెళ్ళుటకు ముందుగా ఇలా ఒక్కొక్క కొండను వారు దర్శించుకుంటూ లేక చూసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ వెళ్ళేవారు. இப்ப இவ்வாறுதான் அவர்கள் அதனுடைய அட்மாஸ்பியரே, அதாவது அந்த அந்த புவியியல் அமைப்பில் இருக்கிறதான மலைகளுடைய அர்த்தத்தை சொல்லி தேவனை ஸ்தோத்தரிப்பார்கள். కాబట్టి ఈ విధముగా ఆ కొండలకుంటున్న అర్థము పేర్లను చెప్పి దేవునికి వారు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు. முதலாவது தேவனின் பாவத்தை மன்னித்தால் அந்த மலை, அந்த ஸ்கோபஸ் மலையை பார்த்து என் தேவனின் பாவத்தை மன்னித்தால் ஸ்தோத்திரம் என்று சொல்லுவார்கள். మొదటగా స్కోపేల్ కొండను చూస్తూ దేవుడు నా పాపలకు క్షమించాడు స్తోత్రం అని చెప్తూ ఉంటారు. என் மீறுதலையும் அக்கிரமத்தையும் தேவன் மன்னித்து விட்டார் என்ற நிலையிலே அந்த கரப்ஷன் மலையை பார்த்து சொல்லுவார்கள். కాబట్టి ఆ కరప్షన్ కొండను చూసి దేవుడు నా అతిక్రమలను నా అక్రమలను క్షమించాడు అని చెప్పి ఆ కొండను చూసి వారు చెప్పుకుంటూ వెళ్తుంటారు. உபேல் மலையை பார்த்து தேவன் எனக்கு அடைக்கலமும் கோட்டையுமா இருக்கிறார் என்று சொல்லுவார்கள். ఆ ఒఫేల్ కొండను చూస్తూ దేవుడు నాకు ఆ యొక్క సహాయము నాకు తోడుగా ఉన్నాడని చెప్పుకుంటూ దాటి వెళ్తారు. இந்த புதிய சீயோன் மலையை பார்த்து தேவன் எனக்கு இளைப்பாறுதலை கொடுக்கிறவராய் இருக்கிறார் என்று சொல்லுவார்கள். ఆ నూతన ఆ యొక్క సియోను కొండను వారు చూస్తూ దేవుడు నాకు భద్రతను అనుగ్రహించాడు అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. அந்த அந்தோனியார் கோட்டை மலையை பார்த்து தேவன் எனது கேடகமாய் இருக்கிறார், பாதுகாப்பானவராய் இருக்கிறார் என்று சொல்லுவார்கள். ఆ యొక్క అంతోనియార్ ఆ యొక్క కోటను చూస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు నాకు కేడగముగాను సహాయకుడుగా ఉన్నాడని చెప్పుకుంటూ వెళ్తాడు. இறுதியாக மவுண்ட் மோரியா மலைக்கு ஏறும் பொழுது அங்கேதான் இந்த ஹார்ட் ஆஃப் ஜெருசலேம், அங்க இருந்து தேவனுடைய பிரசன்னத்திலே நான் எப்போதும் இருக்கும்படி எனக்கு தேவன் அடைக்கலம் கொடுத்திருக்கிறார் என்று சொல்லி கர்த்தரை துதிப்பார்கள். కాబట్టి చివరగా ఆ మోరియా పర్వతం దేవుని మందిరం ఉంటున్న ఆ పర్వతానికి ఎక్కి దేవుడు నాకు ఎల్లప్పుడూ సహాయకుడుగా ఉన్నాడు, నా సమస్త కార్యం నుండి నాకు విడుదల అనుగ్రహించారని చెప్పి ఆయన స్తుతిస్తూ అలా చెప్తూ ఉంటారు. இந்த அர்த்தங்களை நினைவு கூர்ந்துதான் இவர்கள் சொல்லுவது எனக்கு ஒத்தாசை வரும் பர்வதங்களுக்கு நேராக என் கண்களை ஏறெடுக்கிறேன் என்ற அர்த்தமாகும். కాబట్టి ఈ యొక్క 121వ కీర్తన ఇవన్నీ ఈ కొండలన్నిటిని జ్ఞాపకం చేసుకుని చెప్తుంటున్నప్పుడే కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి వారు కీర్తించుకుంటూ వెళ్తూ ఉంటారు. ஆனாலும் பாருங்க, ஒரு சின்ன ஒரு ட்ரிக் இங்க இருக்கிறது. అయినప్పటికీ చూడండి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. அது 2ஆம் வாக்கியத்திலே சொல்லப்பட்டிருக்கு. అది 2వ వాక్యంలో చెప్పబడి ఉంటున్నది. அது என்ன கேட்டால், வானத்தையும் பூமியையும் உண்டாக்கின கர்த்தரிடத்திலிருந்து எனக்கு ஒத்தாசை வரும். భూమి ఆకాశము సృజించిన దేవుని యెహోవాను నాకు సహాయం కలుగును. அது என்ன பாருங்க, இந்த பர்வதங்களிடத்திலிருந்து எனக்கு ஒத்தாசை வரும் என்று அவர்கள் சொல்லவில்லை. ఈ చూడండి వారి కొండల్లో నుండి నాకు సహాయం వచ్చును అని వారు అనటం లేదు. அதாவது இந்த மலைகளிடத்திலிருந்து எனக்கு பாதுகாப்பு வரும் என்று அவர்கள் சொல்லவில்லை. ఈ కొండల దగ్గర నుండి నాకు సహాయం వస్తుందని వారు చెప్పటం లేదు. இவர்கள் சொல்லுவது இந்த மலைகளை உண்டாக்கின கர்த்தரிடத்திலிருந்து எனக்கு ஒத்தாசை வரும் என்றுதான் அவரை சொல்லுகிறார்கள். ఈ యొక్క కొండలను సృష్టించిన యెహోవా వల్లనే నాకు సహాయం కలుగునని చెప్తుంటున్నాడు. இப்போ இன்னைக்கு மக்கள் மலைகளை நோக்கி போறதை பார்க்கிறோம். నేటి దినాన ప్రజలు కొండల వైపు వెళ్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. இந்த மலையிலே எனக்கு கடவுள் அந்த மலையிலிருந்து எனக்கு பாதுகாப்பு வரும், ஒரு ஆசீர்வாதம் வரும் என்று நம்பி மலைகளை நோக்கி இன்னைக்கு ஜனங்கள் பயணிப்பதை நான் பார்க்க முடியும். అనేక మంది ప్రజలు ఈ కొండెక్కితే నాకు ఇలాంటి సహాయం వస్తుంది అని చెప్పి అనుకొని ఆ కొండల వైపు వారు ప్రయాణం చేస్తుంటున్నారు. இன்னைக்கு கூட தமிழகத்துல நிறைய மலைகளிலே நிறைய கோயில்கள் இருக்கிறது. తమిళనాడులో కూడా చాలా కొండల పైన చాలా ఆలయాలు కట్టి పెట్టుకున్నారు. ஆமா, கேரளாவுக்கு கூட போவார்கள். அங்கே
அந்த மலையிலே ஒரு கோயில் இருக்கிறது, புனித பயணம் செய்வார்கள். కేరళలో కూడా ఒక పర్వతం మీద ఒక ఆలయం ఉంటున్నది. అది యొక్క పవిత్రమైన యాత్ర అని చెప్పి దానికి వెళ్తూ ఉంటున్నారు. தமிழ்ல கூட 7 முக்கிய மலைகள், விக்கிரக மலைகள் இருக்கிறது, பயணிப்பார்கள். ఆ తమిళనాడులో కూడా 7 విగ్రహారాధన కొండలు ఉంటున్నవి. వాటిని ఎక్కుతూ దిగుతూ 7 ఉంటారు. விக்கிரக மலைகள் இருக்கிறது. அது எனக்கு உதவி செய்யும் என்று நம்பி மக்கள் பயணிக்கிறார்கள். తమిళనాడులో కూడా 7 కొండలు ఉంటున్నాయి. 7 కొండలు ఎక్కితే మాకు సహాయం దొరుకుతుందని వెళ్తూ ఉంటారు. ஏன் ஆந்திராவுல கூட திருப்பதிக்கு போவாங்க மலைக்கு. ఎందుకు ఇదంతా ఎందుకు? ఆంధ్రాలో కూడా తిరుపతి కొండకు వెళ్తుంటారు. மலைகள் நமக்கு உதவி செய்வதில்லை. కొండలు మనకు సహాయం చేయటం లేదు. இந்த மலைகளை படைத்த இறைவன், அவர்தான் நமக்கு ஒத்தாசை தரக்கூடிய தேவன். ఈ కొండలను కలుగు చేసిన దేవుడే మనకు సహాయకుడై ఉంటున్నాడు. அதான் நீங்க அவங்க பாடுகிறது, வானத்தையும் பூமியையும் படைத்த கர்த்தரிடத்திலிருந்து எனக்கு ஒத்தாசை வரும். అందుకే కింది మాటల్లో భూమి ఆకాశము సృజించిన యెహోవా యొద్ద నుండి నాకు సహాయం కలుగును. Praise the Lord. இது உலகத்தை உண்டாக்கின சர்வசக்தி உள்ள இறைவன் தான் நமக்கு ஒத்தாசையா இருக்கிறார். దేవునికి మహిమ కలుగును గాక. సర్వమును కలుగు చేసిన దేవుని యొద్ద నుండే మనకు సహాయం దొరుకును. ஓகே beloved, நான் கடைசியா நான் ஒரு விஷயத்த சொல்றேன். చివరగా నేను ఒక మాట చెప్తాను. பாருங்க, இங்க உதவி அப்படின்னு பார்க்கும்போது இப்ப அவங்களுடைய கான்செப்ட்ல உதவி மிகப்பெரிய நிலையிலே பாதுகாப்பு உதவி எங்க இருக்கிறது என்று கேட்டால், ஒரு ராஜா தன் ஜனங்களுக்கு கோட்டை கொத்தளங்களை கட்டி தன் மக்களை பாதுகாப்பான். కాబట్టి అక్కడ సహాయము అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, ఒక రాజు వారిని భద్రపరచుట కొరకై కోటలను గోపురాలను కట్టి వారిని భద్రపరుస్తూ ఉంటాడు. அடுத்து ஒரு செல்வந்தன், ஒரு பணக்காரன், ஒரு ரிச் மேன் வந்து தன்னுடைய பொக்கிஷத்தை எந்த அளவுக்கு செக்யூரிட்டி கொடுத்து பாதுகாக்க முடியுமோ பாதுகாப்பான். కాబట్టి ఒక ఐశ్వర్యవంతుడు తన యొక్క ఐశ్వర్యంలో ఎలాంటి ఒక భద్రతనిచ్చి కాపాడుతుంటున్నాడో అలాగూ దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు. அதே போல ஒரு தாய் தான் பெற்றெடுத்த சேயை, பிள்ளையை எப்படியெல்லாம் பாதுகாத்து பேணி காக்க முடியுமோ, ஜீவனை கொடுத்தும் அந்த குழந்தையை அந்த தாய் பாதுகாப்பார். కాబట్టి ఒక తల్లి తన బిడ్డను భద్రపరచడంలో ఎంత జాగ్రత్త వహిస్తుందో, అవసరమైతే తన ప్రాణమునైనా పెట్టి కాపాడుతున్న ఆ యొక్క సహాయాన్ని ఇక్కడ చూస్తుంటున్నాము. கண்ணும் கருத்துமாக அந்த சேயை, அதாவது குழந்தையை அந்த தாய் அவ்வளவு பேணி காப்பார். ఆ కంటి రెప్పవలే ఆ తల్లి ఆ బిడ్డను కాపాడుకుంటుంది. என் அன்பு பிள்ளைகளே, பிரியமானவர்களே, இதே போலதான் தேவன் நமக்கு சகாயராய் இருக்கிறார். నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగనే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. அவர் பெயர் இங்க யெகோவா என்று சொல்லப்பட்டிருக்கு. யெகோவா. ఆయన యొక్క పేరు యెహోవా అని చెప్పబడుతూ ఉంటున్నది. அவர் நமக்கு கோட்டையாய் இருக்கிறார். ఆయన మనకు కోట ఉంటున్నాడు. அவர்தான் நமக்கு பொக்கிஷம். நம்மை பொக்கிஷமாக தேவன் பாதுகாக்கிறார். ఆయన మనములను ఆ యొక్క పొక్కిషముగా, ధన సంపదగా మనమును భద్రపరుచుకుంటున్నాడు. என்று ஆண்டவர் சொல்லி இருக்கிறார். இன்னொரு தடவை சொல்லுங்க, கேட்கல, விட்டுட்டு வந்தது. கேக்குதா? தாய் உன்னை மறந்தாலும், தாய் உன்னை மறந்தாலும் நான் உன்னை மறப்பதில்லை. తల్లి మరిచిన కానీ నేను నిన్ను మరువను. இது போல பிரியரே, தேவன் நமக்கு அடைக்கலமும் கண்மலையும் கோட்டையுமாய் இருக்கிறார் என்ற விஷயத்தை தான் சொல்லி கர்த்தரை துதிக்கிறார்கள் இந்த சங்கீதத்தின் வாயிலாக. కాబట్టి ఈలాగు దేవుడు మనకు సహాయకుడుగా ఉంటున్నాడు అని చెప్పి వారు దేవుని స్తుతించి ఈ కీర్తన వారు పాడుతూ ఉంటున్నారు. நினைச்சு பாருங்க, ரொம்ப களைப்போட, கஷ்டத்தோடு, பாரத்தோடு, ரொம்ப தாகத்தோடு, எதிர்பார்ப்போடு வரக்கூடிய ஜனங்களுக்கு அந்த ஆரோகண சங்கீத 2வது படியிலிருந்து ஜனங்கள் கேட்கும்படி லேவியர்கள் பாடும்போது எத்தனை
ஆறுதல், எவ்வளவு மேன்மை, எவ்வளவு மகிழ்ச்சி, அவங்களுக்கு சந்தோஷம் இந்த நேரத்தில் அவர்களுக்கு கிடைக்கும் என்பதை நினைச்சு பாருங்க. చూడండి, వారు ఎక్కడెక్కడ నుండి దూర దూర ప్రాంతాల నుండి వారు ఆ యొక్క కొండలు ఎక్కుతూ దిగుతూ చాలా ప్రయాసముతో కష్టముతో సొమ్మసిల్లి నేరసిల్లి ఇలాగు వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ రెండవ మెట్టులో నిలబడి ఇలాగు సహాయం ఆయనని పాడుతున్నప్పుడు వారి హృదయానికి ఎంత ఆదరణ, ఎంత సంతోషము, ఎంత ఉత్సాహం ఉంటున్నదో ఆలోచన చేసి చూడండి. வானத்தையும் பூமியும் உண்டாக்கின கர்த்தர் நமக்கு ஒத்தாசையாக பாதுகாப்பாக எப்போதும் இருப்பாராக. కాబట్టి భూమి ఆకాశము సృజించిన యెహోవాయే మనకి ఎల్లప్పుడూ కూడా సహాయకుడుగా మన చుట్టూ ఉండునుగాక. தேங்க்யூ. நாம் இதோட முடிப்போம். தேவநாம மகிமைப்படுவதாக. థ్యాంక్ యూ. ఇంతటితో మనం ముగించుకుందాము. దేవుని యొక్క నామం మహిమపరచబడునుగాక. థ్యాంక్ యూ. వందనాలన్నా చక్కటి వాక్య పరిచర్య ఈ దినమున జరిగించిన నాగేంద్ర అన్న. ఎందుకంటే ఈ యొక్క పాట, ఈ యొక్క కీర్తనలో మనం చదువుతుంటాం కానీ దాని అర్థం అంతగా అందరికీ మరి తెలియదు. ఆయన కూడా ఈ కొండలను గూర్చి, ఆ పండగలను గూర్చి విశేషంగా క్లుప్తంగా వివరించినందుకు, అర్థమయ్యే రీతిగా తెలియజేసినందుకు, అలాగే నెహమ్యా గారు కూడా తమిళ్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేసినందుకు మీ ఇద్దరికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి మర్మమైన మాటలు మా మధ్య ఇచ్చారు. అందరి బట్టి మరొకసారి మీ ఇరువురికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. చివరిగా మన ప్రియులు పెద్దలు దేవదానంకులు ఉన్నారు బాంబే నుంచి, ప్రార్థించాలని కోరుచున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన ప్రేమగల మా ప్రభువా, మహోన్నతుడా, మమ్మల్ని బాగా ప్రేమించి మా కొరకై మీ ప్రియ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపి ఆ ప్రియ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినమున సుదినముగా మాకు అనుగ్రహించి మీ పాఠశాలలో పలు ప్రదేశాల నుండి, పలు రాష్ట్రాల నుండి చేరి ఈ వేదికలో మరి ప్రభా మేమందరం హాజరవటానికి కృప చూపారు. ప్రతి దినము మీ వాక్యము ద్వారా మమ్మల్ని తడుపుతూ బలపరుస్తూ అనేక సంగతులు నేర్పుతున్న దేవా మీకు స్తోత్రాలు. తండ్రి బాధల్లో, శ్రమల్లో ఉన్నారు, వారిని కనికరించి కాపాడు. మరి విశేషంగా చేరి వచ్చిన ప్రతి వారిని, నన్ను, నా కుటుంబాన్ని కూడా దీవించి మహింపొందమని మీ చిత్తమును బట్టి మరొకసారి రేపు ఉదయకాలంలో మేమందరం మీ సన్నిధి చేరి విమర్శించాలని చేయము. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన పెద్దలు దేవదానంకులకి ప్రేమ వందనాలు. అలాగే దినమున ప్రారంభ ప్రార్థన చేసిన మరి ఇజ్రాయెల్ అన్నకు, అలాగూ ఎలిషాబాబ్ అన్నకు, దేవదానంకులకి చక్కటి పాట పాడి వినిపించిన పేదరన్నకు ప్రేమ వందనాలు. విశేషంగా మన మధ్యకు మరి తమిళనాడు నుంచి నాగేంద్ర రాజు అన్న, అలాగూ నెహమ్యా గారు ఇరువురు మన మధ్య ఉండి చక్కటి దేవుని వాక్య పరిచర్య జరిగించినందుకు వారికి మరొకసారి ఈ జూమ్ ఓడిసి తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని నాకు అప్పచెంపిన మన ప్రియులు దేవుని దాసులు బర్నబాస్ అన్నకు మరి వందనాలు తెలియజేస్తూ అన్నకు ముందున్న సమయాన్ని అప్పచెప్తున్నాం.